తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 115వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించిన గాక. కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమని అంటే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా అంటున్నాడు. మనమందరినీ ఉద్దేశించి ఆయన ఈ మాటలు చెప్తున్నారు, ఈ మంచి మాటలు చెప్తున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయన యందు నమ్మిక ఉంచుడి అంటున్నారు. మనం ఆయన యందు నమ్మిక ఉంచితే ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయం చేస్తాడు. పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు. ఆయన యందు నమ్మిక ఉంచి మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే మనకు ఆయన సహాయం చేస్తాడు. ఆయన వారికి సహాయము వారికి కేడము అంటున్నాడు. వారికి కేడము అంటున్నాడు. ఆయన వారికి సహాయము అంటున్నాడు. మన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మన తండ్రి అయిన దేవుణ్ణి మనము హత్తుకొని జీవించినప్పుడు, మన యేసుక్రీస్తు ప్రభు ద్వారా సత్యవంతుడైన దేవుణ్ణి మనం హత్తుకొని జీవించినప్పుడు ఆయన మనకి కేడముగా ఉంటాను అంటున్నాడు, మనకి సహాయముగా ఉంటాను అంటున్నాడు. కాబట్టి మనము ఏ విషయంలోనూ అధైర్యపడకుండా, ఏ విషయంలోనూ దిగులు పడకుండా, ఏ విషయంలోనూ మనము చింతపడకుండా మన తండ్రి అయిన దేవుని మీద ఆనుకుని మన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్న ప్రతి మేలును మనం పొందుకోవాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే మనము ఆయన వాక్యాలు ధ్యానిస్తూ ఉండాలి, ఆయనను ప్రార్థిస్తూ ఉండాలి, మెళకువ కలిగి జీవిస్తూ ఉండాలి. దుష్టుడు ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వల్లే తిరుగాడుతూ ఉంటాడు. కాబట్టి మనము యేసుక్రీస్తునందు విశ్వాసంతో యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దుష్టుడు మనల్ని ఏమీ చేయలేడు. ఆయనే మనకి సహాయంగా ఉంటాడు. యెహోవా దేవుడే మనకి సహాయముగా ఉంటాడు, మనకి కేడముగా కూడా ఉంటాడు. ఎంతో మంది రాజులు, దావీదు మహారాజు ఆయన కేడముగా చేసుకున్నాడు. మనము కూడా ఆయన సహాయము వెతుకుతూ ఆయన కేడముగా చేసుకున్నప్పుడు మనము కూడా ఆయన చేత ఆశీర్వదింపబడతాము, మనము కూడా ఆయన చేత దీవింపబడతాము. మనము ఆయన కృపలో ఈ భూమి మీద వర్ధిల్లుతాము, సదాకాలము నిత్య జీవితంలో ఆయనతో కూడా ఉంటాము. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారులారా అని ఇక్కడ మాట తెలియజేస్తుంది. మనమే ఆయన యందు భయభక్తులు గలవారు అంటారు. ఆయన యందు నమ్మిక ఉంచండి అంటున్నాడు. నమ్మిక ఉంచాలి తప్పనిసరి. నమ్మిక ఉంచితేనే మనకి ఏదైనా భవిష్యత్తు కానీ నిత్య జీవము కానీ ఆయన యందు నమ్మిక ఉంచితేనే మనకి ఈ లోకం. జ్ఞానము కలిగి జీవించాలి, జ్ఞానయుక్తముగా జీవించాలి. ఆయన యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానము మూలం మనకి సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించిన వారు జ్ఞానవంతులుగా ఈ లోకము జయిస్తారు, జ్ఞానవంతులుగా నిత్య రాజ్యమునకు వారసులుగా జీవిస్తారు. మరి ఒక చోట దేవుడు ఈ విధముగా తెలియజేస్తున్నాడు. ఆయన ప్రజల్లో ఏర్పరచుకున్న వారిని ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఏం చేస్తానంటున్నాడు, పెంట కుప్పలో ఉన్న వారిని పైకి లేవనెత్తానంటున్నాడు. కీర్తనల గ్రంథంలోనే 113వ కీర్తనలోనే ఇది రాయబడింది. పెంట కుప్పలో ఉన్న వారిని పైకి లేవదీస్తాను అంటున్నాడు, ప్రధానులుగా చేస్తాను అంటున్నాడు. ఎక్కడ ప్రధానులు? ఇక్కడ ప్రధానులు కాకపోవచ్చు, మనం ఆయన రాజ్యంలో మనం ప్రధానులుగా అవ్వచ్చు. యెహోవాను స్తుతించుడి అంటున్నాడు. మనము ఆయనని స్తుతిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే మనం ఏ స్థితిలో ఉన్నా, పెంట కుప్పలో ఉన్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా కానీ, దరిద్ర స్థితిలో ఉన్నా కానీ ఆయన మనల్ని ఉన్నత స్థితిలోనికి నడిపించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని ఆశ్రయిద్దాము, దేవుని మీద ఆధారపడదాము, ఆయన సహాయం కొరకు కనిపెట్టుకుని జీవిస్తూ ఆయన కృపను పొందుకుందాం. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాము, ఆయన యందు నమ్మిక ఇచ్చుతాము. ఆయన మనకు ఆశ్రయమును మనకు కేడముగా ఉన్నాడని దేవుణ్ణి మనము హత్తుకొని జీవిద్దాము, జయ జీవితం పొందుతాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలను మా ప్రభువా
మీరు సహాయం చేస్తారని మరి ఒకసారి తెలియజేసిన దేవా, బిడ్డలందరూ మీ యందు భయభక్తులు కలిగి మీ నుండి మేలులు పొందుకొని మీ నుండి ఆశీర్వాదాలు పొందుకొని మీరు సహాయముగా వారికి ఉండాలని మా ప్రభువా వారు మీ వైపు చూచి మా తండ్రి మీ యొక్క కృపలను పొందుకుని వారినిగా చేసి మహిమ పొందమని యవన బిడ్డలను మీరు పట్టుకోనండి ప్రభువా, యవన బిడ్డలను మీరు రక్షించుకోనండి. ప్రతి వారిని మీ కృపతో వరిదిల్ల చేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.